UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం కపాలవాతి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. కపాలవాతి ప్రాణాయామం అంటే ఏంటి, ఇది చేయటం వల్ల వచ్చే ఉపయోగాలు, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు. ముందుగా కపాలవాతి ప్రాణాయామం అంటే, కపాలం అంటే మస్తిష్కం, భాతి అంటే ప్రకాశం. దీన్ని ఫ్రంటల్ సైనస్ క్లీనింగ్ అని కూడా అంటారు. ఈ కపాలవాతి ప్రాణాయామం చేయడం వల్ల ఫస్ట్ మనకి ఏకాగ్రత అనేది వస్తుంది. ధ్యానం చేసే ముందు ఈ కపాలవాతి ప్రాణాయామం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ కపాలవాతి ప్రాణాయామం చేయటం వల్ల తలనొప్పికి చాలా మంచిది. అలాగే ఈ కపాలవాతి ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్వాస తీసుకొని కంటిన్యూస్గా మనం శ్వాస వదులుతూ ఉంటాం. ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్లో ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్, వేస్ట్ గ్యాసెస్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. చక్కగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి ఈ కపాలవాతి ప్రాణాయామం వల్ల. ఈ కపాలవాతి ప్రాణాయామం చేస్తున్నప్పుడు నాసిక రంధ్రాలు, శ్వాసకోశ నాళాలు, వీటిలో ఏంటంటే ఏమైనా ఎయిర్ బ్లాక్స్ ఉన్నా, గ్యాస్ బ్లాక్స్ ఉన్నా కూడా రిలీజ్ అయిపోతాయి. వాటి ప్లేస్లో ఫ్రెష్ ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది హెల్దీగా ఉంటుంది. అలాగే ఈ కపాలవాతి ప్రాణాయామంలో రక్త నాళాలు అనేవి కూడా చక్కగా శుద్ధి చెందుతాయి. దానివల్ల నాడీ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కపాలవాతి ప్రాణాయామం. ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కపాలవాతి ప్రాణాయామం చేయడం వల్ల ముందుగా మనకి నాడీ వ్యవస్థ, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ చక్కగా పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కపాలవాతి ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా సుఖాసనంలో కూర్చోవాలి. ఈజీగా తల మెడ చక్కగా స్ట్రైట్ గా పెట్టాలి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. చేతులు ఈజీగా ఉంచాలి. ముందుగా ఫస్ట్ శ్వాస తీసుకోవడం వదలటం చక్కగా చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక 3 నిమిషాలు ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం వదలటం చేయాలి. అయితే ఈ కపాలవాతులు ఏంటంటే మనం శ్వాస వదులుతాం, శ్వాస వదలటం మీద దృష్టి పెడతాం. సో చక్కగా శ్వాస తీసుకొని వదిలి ఒక 3 నిమిషాల తర్వాత శ్వాస వదులుతూ ఉండాలి. ఇలా ఈ రకంగా శ్వాస వదులుతూ ఉండాలి. శ్వాస వదలటం మీద మనం దృష్టి పెట్టాలి. ముందు ఒక 20 సార్లు చేద్దాం. అలాగా మళ్ళీ చేద్దాం. స్ట్రైట్ గా కూర్చోవాలి. శ్వాస వదలటం. ఇలా 20 సార్లు. ఫస్ట్ 20 సార్లు చేయాలి. చక్కగా అలవాటు అయిన తర్వాత మనకి ఈజీగానే ఉంది, అలవాటు అయింది అనుకున్న తర్వాత దాన్ని 40 సార్లు చేసుకోవచ్చు. ఈ కపాలవాతి ప్రాణాయామం చేస్తున్నప్పుడు గమనించుకోవాలి, తల తిరుగుతున్నట్టు అలా ఏమైనా ఇబ్బందిగా ఉంటే మటుకు మధ్యలో ఆపేసేయాలి. లేకపోతే కనుక 20 సార్లు చక్కగా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే శ్వాస వదలాలి. మధ్యలో విరామ స్థితిలో శ్వాస తీసుకోవడం ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. సో దాని గురించి ఏమి కంగారు అవసరం లేదు. శ్వాస వదులుతూ ఉండాలి, వదలటం మీద దృష్టి పెట్టాలి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. చక్కగా స్ట్రైట్ కూర్చోవాలి. ఈ శ్వాస వదులుతున్నప్పుడు మనకి పొట్ట మీద కూడా ప్రెషర్ బాగా పడుతుంది. ఈ రకంగా తర్వాత రిలాక్స్డ్గా ఉండాలి. వెంటనే ఏదైనా ఆసనంలోకి అలా వెళ్ళిపోకూడదు. రిలాక్స్డ్గా ఉండాలి. కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోవాలి. శ్వాస తీసుకోవడం వదలటం చక్కగా ప్రశాంతంగా చేసుకోవాలి. విశ్రాంతిగా ఉండాలి. ఇది కపాలవాతి ప్రాణాయామం. ఇది ప్రతిరోజు ఒక 20 నుంచి 40 సార్లు వరకు చేసుకోవచ్చు అందరూ. ఈ కపాలవాతి ప్రాణాయామం చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా ఇది పరగడుపునే చేయాలి. ఇంకొకటి హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే పొట్టలో ఏమైనా అల్సర్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం అస్సలు చేయకూడదు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.